మీకు స్టోరీ చెప్తా. ఒక సినిమాని ఎలా ఊహించుకుంటున్నారో అలానే ఊహించుకోండి. హీరో వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉంటున్నాడు. హీరోకి ఒక చెల్లి ఉంది. వాళ్ళ చెల్లి రోజు కాలేజ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండేది. సడన్గా కొన్ని రోజుల నుండి సరిగ్గా కాలేజ్కి వెళ్ళట్లేదు. వెళ్ళినా సరే ఇంటికి వచ్చి ఒక మూలన భయంగా కూర్చుని ఏడుస్తుంది. ఎవరికి తెలియకుండా చదువు సరిగ్గా చదవట్లేదు. హీరో ఇది గమనించి ఏమైందని అడిగితే చెప్పలేదు. యూజువల్గా అందరూ అనుకున్నట్టే లవ్లో ఉండి ప్రెగ్నెంట్ అయిందేమో అని అనుకున్నారు. కానీ ఒకరోజు హీరో చెల్లి అన్నయ్య అని పిలిచి జరిగిందంతా చెప్పింది. అన్నయ్య, ఇలా నన్ను ఒకడు ఆన్లైన్లో ఫేస్బుక్లో కలిశాడు. మాట్లాడుకున్నాం, ప్రేమించుకున్నాం. ఒకరోజు కాఫీ షాప్కి వెళ్దామని కారు ఎక్కించుకుని తీసుకెళ్తూ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఎక్కించుకున్నాడు. మధ్యలో నన్ను చాలాసార్లు కారులో బలవంతంగా రేప్ చేశారు. రేప్ చేసి వీడియో తీశారు. ఆ వీడియోస్ చూపించి ఎవరికైనా చెప్తే బయట పెడతా అని కొన్ని రోజులుగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మనీ కూడా ఇచ్చాను చాలాసార్లు, కానీ వదలట్లేదు అని చెప్పింది. ఇది విన్న అన్నయ్య ఇంట్లో వాళ్ళకి ఈ విషయం అర్థమయ్యేటట్టు చెప్పాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అనుకున్నాడు. ఇక్కడ అన్నయ్యలో ఉన్న హీరో బయటకు వచ్చాడు. ఇప్పుడు అన్నయ్యని స్టార్టింగ్లో హీరో అని ఎందుకన్నాను నెక్స్ట్ జరిగే స్టోరీలో చూడండి. ఇదేదో నేను ఇందాక చెప్పింది సినిమా స్టోరీనో లేదా ఏ రచయితో రాసిన బుక్లో స్టోరీనో కాదు. నిజంగా జరిగిన ఒక రియల్ స్టోరీ. 2019లో కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ పొల్లాచి అనే ఒక ఊరిలో జరిగిన రియల్ స్టోరీ. మన దేశంలో అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎంతలా అవుతున్నాయంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళని వదలరు, మన ఊళ్ళో వాళ్ళని వదలరు, పక్కింట్లో వాళ్ళని వదలరు, ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు. రీసెంట్గా ఈ కేసుకి సంబంధించి కోర్టు తీర్పిచ్చింది. తీర్పు ఏమిచ్చారో అని కాసేపట్లో మాట్లాడుకుందాం. ముందు ఈ ఇన్సిడెంట్ ఏంటో చెప్తా వినండి. పొల్లాచిలో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే ఒక అమ్మాయి, ఇందాక ఓపెనింగ్ స్టోరీలో చెప్పా కదా, ఇలా ఆన్లైన్లో ఒక అబ్బాయిని కలిసింది. అప్పట్లో ఇన్స్టాగ్రామ్ అది అంతలా లేదు, ఫేస్బుక్లోనే మాట్లాడుకునేవాళ్ళు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఐడెంటిటీ వెరిఫికేషన్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏంజెల్ ప్రియా, క్యూట్ కత్రినా, బ్రేవ్ బాబీ, మసిల్ మురళి లాంటి నేమ్స్కి పడిపోయిన నిబ్బీలు కొంతమంది అయితే కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. మంచి కత్తి లాంటి కటౌట్ పిక్చర్లు, హోటల్లో సెల్ఫీలు, పెద్ద పెద్ద లగ్జరీ కార్లతో ఫోటోలు, అబ్బో మేం తోపులం అని పెట్టే ప్రొఫైల్స్ ఉంటాయి. అలాంటి వాటికి పడిపోయే వ్యక్తులు కొంతమంది. ఇప్పుడు అలాంటి ఒక ప్రొఫైల్ని నిజం అనుకుని ఈ అమ్మాయి చాట్ చేయడం మొదలుపెట్టింది. ఆ టెక్స్టింగ్ కాస్త ప్రేమ వరకు వెళ్ళి కలవడం వరకు వెళ్ళింది. ఒకరోజు అలా కలిసి తిరిగి వద్దాం కాసేపు అని అబ్బాయి అనేసరికి కారు ఎక్కింది. కొంత దూరం వెళ్ళాక ఇంకొక ఇద్దరు అటు ఇటు కారు ఎక్కారు. అబ్బే మా వాళ్లే అని చెప్పి కొంత దూరం తీసుకెళ్ళి ఎవ్వరు లేని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్ళి బలవంతం చేసి అదంతా వీడియో చేసి చాలా పైశాచిక ఆనందం పొందారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక అమ్మాయి మైండ్ ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఆ భయంతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ వీడియోస్ చూపించి డబ్బులు కావాలని మళ్ళీ కలవాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు ఆ బ్లాక్మెయిల్స్కి లొంగిపోయి ఇంకా నా వల్ల కావట్లేదు అన్న ఒక పాయింట్కి వచ్చేసి పిచ్చి పనులు లాంటివి చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్పింది. ఇప్పుడు మనకి ఫ్యామిలీ ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ అన్నయ్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ అమ్మాయితో వాళ్ళకి ఫోన్ చేయించి కలుద్దామని చెప్పించాడు. ఆ అమ్మాయి కలిసే టైంకి ఈ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళను పట్టుకుని తోలొల్చేశారు. ఇప్పుడు కొట్టడం ఒకటే కాకుండా ఉన్న ఫోన్లు లాక్కుని అందులో ఉన్న వీడియోస్ డిలీట్ చేయడానికి చూశారు. ఈ అమ్మాయి వీడియో ఎంతకీ దొరకలేదు, కానీ మిగతా అమ్మాయి వీడియోలు దొరికాయి. దగ్గర ఒక 200 మంది అమ్మాయిల వీడియోలు దొరికాయి. అండ్ పెద్ద నెట్వర్కే బయటపడింది. అన్నయ్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఎక్కడైనా ఏమైనా అయితే అమ్మాయిల మీద జరిగిన ఇన్సిడెంట్ని ఎందుకు సీరియస్గా కొంతమంది తీసుకోరో తెలియదు, కానీ సరిగ్గా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అక్కడి నుండి చాలా ప్రొటెస్ట్ జరిగి సిబిసిఐడి వాళ్ళకి ఈ కేసు ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ అవన్నీ సరిగ్గా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయట ఉన్న పొలిటికల్ ప్రెషర్స్, ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వల్ల ఆ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐకి అప్పగించాక తెలిసింది ఏంటంటే 200 కాదు 275 మంది అమ్మాయిలు అండ్ దగ్గర 1100 వీడియోస్ బయటకు వచ్చాయి. ఇది 2013 నుంచి జరుగుతోంది. పొల్లాచి పోలీస్ డిపార్ట్మెంట్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా ఇలాంటి విక్టిమ్స్ ఉంటే
బయటకు వచ్చి చెప్పండి అని. ముగ్గురిని అరెస్ట్ చేశారు. సిబిఐ కేసు తీసుకున్న తర్వాత ఇంకొకరు వచ్చి లొంగిపోయారు అండ్ జరిగినదంతా చెప్పాడు. 8 మందిని పట్టుకుని 28 ఏప్రిల్ 2019 అరెస్ట్ చేశారు. 5గురి మీద 24 మే 2019 ఛార్జ్ షీట్ వేశారు. జూన్లో అందరినీ జైలుకి పంపారు. మొత్తం ప్రాపర్గా అందరినీ సిబిఐ వాళ్ళ స్టైల్లో విచారించాక తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇలా ఎప్పటి నుండో ఆర్గనైజ్డ్గా విమెన్ మీద క్రైమ్స్ చేస్తున్నారని. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అమ్మాయిల కోసం చూడడం, మంచిగా మాట్లాడడం, ప్రేమ అని చెప్పడం, మానభంగం చేసి వీడియో తీసి ఇంటర్నెట్లో పెడతామని డబ్బుల కోసం బెదిరించడం. ఫైనల్లీ మొన్న మే 13న ఈ ఇన్సిడెంట్ జరిగిన 6 yearsకి 9 మెంబర్స్కి లైఫ్ సెంటెన్స్ వేశారు. టిల్ డెత్ అంటే చనిపోయే వరకు జైల్లోనే గడపాలి అని. దాదాపు 275 మందిని ఏదో చేపలు పట్టినట్టు ఎరవేసి పట్టి వాళ్ళ వీడియోస్ తీసి పైశాచిక ఆనందం చెంది అంత మానసికంగా హింసించిన వాళ్ళని చనిపోయే వరకు జైల్లో పెట్టాలని తీర్పు ఇవ్వడం ఏంటి? ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కిందకి రాదా? అసలు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ని ఎలా డిఫైన్ చేస్తారు? వేరే దేశాల్లో చేసినట్టు ఇలా చేసిన వాళ్ళని బయట అందరూ చూస్తుండగా శిక్షిస్తే తప్పితే మన దేశంలో విమెన్ మీద ఇలాంటివి ఆగవు అన్న ఉద్దేశం. ఇలాంటివి ఏమైనా జరిగితే విమెన్ ధైర్యంగా బయటికి రావాలి. ఇంట్లో అన్నయ్య లేకపోవచ్చు, మనందరం కూడా అన్నయ్యలా ఉంటామని మనకి తెలిసిన వాళ్ళకి భరోసా ఇవ్వగలగాలి. ఈ ఇన్సిడెంట్లో అన్నయ్యని హీరో అని ఎందుకు అన్నానంటే ఆయన గనక డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి చెప్పుంటే ఇంత నెట్వర్క్ బయటకు వచ్చుండకపోవచ్చు. అలా చేశాడు కాబట్టే ఇంతమంది చెల్లెళ్ళకి న్యాయం చేసిన వాడయ్యాడు. మనందరం కూడా అలాంటి ఒక రోల్ని తీసుకోవాలి. వీ హ్యావ్ టు ఫైట్ అగెయిన్స్ట్ క్రైమ్స్ ఆన్ విమెన్, ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ విమెన్. ఎంత ఫెమినిజం వచ్చింది, ఆడవాళ్ళు వర్క్స్ చేస్తున్నారు అన్నా సరే మన దేశంలో ప్రతిరోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. వీటిని నిర్మూలించాలంటే స్కూల్ లెవెల్ నుండి ప్రాపర్ ఎడ్యుకేషన్ అవసరం. సెక్స్ని అదేదో బూతులా కాకుండా రెగ్యులర్గా జరిగే విషయంలా చెప్పాల్సిన అవసరం మనందరికీ ఉంది. లెట్స్ ఎడ్యుకేట్ అవర్ నెక్స్ట్ జనరేషన్ ఇన్ అ బెటర్ వే దట్ సెక్స్ అనేది చాలా మామూలు విషయం అన్నట్టు. క్రిమినల్స్ ఎక్కడో పుట్టరు, మన పక్కనే ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్లో అణగదొక్కబడిన భావోద్వేగాల వల్ల అవుతారు. సరిగ్గా ఎడ్యుకేషన్ ఇస్తే, మంచి జాబ్ చేస్తేనో, మంచి బిజినెస్ పెట్టి డబ్బు సంపాదించే వచ్చే కిక్ వేరే దేనిలోనూ రాదని మనం చెప్పగలగాలి. లెట్స్ ఆల్ వర్క్ ఫర్ బెటర్ సొసైటీ. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.